నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. బాలికలకు కొద్దిగా ప్రోత్సాహం అందిస్తే చాలు అద్భుత విజయాలు సాధిస్తారు. అయితే ఇప్పటి మహిళలు లేదా బాలికలు చూసుకుంటే వారికి మౌలిక వసతులు అనేవి లేక ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మురికివాడలు, గ్రామాల్లో బాలికలకు ఎటువంటి సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడం చూస్తూ ఉంటాము. మరి ఈ గ్యాప్నే ఫిల్ చేస్తున్నారు లెర్నింగ్ కర్వ్ సంస్థ. సో లెర్నింగ్ కర్వ్ ఎటువంటి కృషి చేస్తోంది, ఎటువంటి సక్సెస్ సాధించింది, అట్లనే బాలికల అభ్యున్నతికి ఏ విధంగా పాటుపడుతోంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం వారి మాటల్లోనే. సో మనతో పాటు ఉన్నారు లెర్నింగ్ కర్వ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాయత్రి గారు, అట్లనే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్వప్న గారు. వారితో మాట్లాడదాము, అన్ని విషయాలు కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గాయత్రి గారు. నమస్కారం స్వప్న గారు. ఓకే, సో ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. 10 years ఆఫ్ లెర్నింగ్ కర్వ్ అనేది మామూలు విషయం కాదు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, జర్నీ బ్యాక్ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది, ఒక్కొక్కరు చెప్పండి. స్టార్టింగ్ విత్ యూ, ఎలా అనిపిస్తుంది మ్యామ్? Lot of gratitude because it would not be possible without the people who are there in the organization, without the children we work with, without the support we have received. So I think it has not been easy, but lot of gratitude for whatever help and support we have had. రైట్, స్వప్న గారు మీరు? ఇందాక తను చెప్పినట్టుగానే ఒక ఆర్గనైజేషన్ 10 years రన్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ అబౌట్ అస్, ఇట్స్ అబౌట్ ఆర్ బెనిఫిషియరీస్. మా పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ సిస్టమ్, ఆల్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతోనే మేము ఇక్కడి వరకు వచ్చాము. సో బిగ్ థ్యాంక్స్ టు దెమ్. యాక్చువల్గా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వీ ఫీల్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ 10 years మేము ఇక్కడ ఉన్నాము అనేసి. ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మెనీ మోర్ ఇయర్స్ ఫార్వర్డ్. రైట్, ఓకే. గాయత్రి గారు, మనకి లెర్నింగ్ కర్వ్ అనేది చాలా అర్థవంతమైన పేరు, చాలా చాలా బ్యూటిఫుల్ నేమ్. సో ఈ పేరు, వై చూస్ లెర్నింగ్ కర్వ్? Because learning is never a straight line, right? All of us, including children, they are always learning. The only difference is some learn slowly, some learn fast, some are very quick. At learning curve, so that is why the name always comes in. They are always learning, they are always growing. Our job as an organization is to see that continues for children. They don't fall off that curve, they should keep growing, and that's why learning curve, I guess. చాలా అర్థవంతంగా ఉంది పేరు కూడా. స్వప్న గారు, నేను ఇందాక వచ్చినప్పుడు చూశాను బియాండ్ స్కూల్ వాళ్ళు థ్రైవ్ అవ్వాలి, నేర్చుకోవాలి అన్నీ అని చెప్పి ఉన్నది. సో అది మీ ట్యాగ్ లైన్, అది మీ ట్యాగ్ లైనా స్వప్న గారు? అవునండి. సో మేము ఎప్పుడైతే అంటే ఇంతకుముందు లెర్నింగ్ కర్వ్ అనే ఉండేది. ఈ 10 years జర్నీలో మేము చాలా నేర్చుకున్నాం. లెర్నింగ్ కర్వ్ పిల్లలు ఓన్లీ స్కూల్ లెవెల్ వరకే కాకుండా ఏదైతే మా దగ్గర నేర్చుకుంటున్నారో ఆ స్కిల్స్ అన్నీ వాళ్ళకి ఎలా హెల్ప్ అవ్వాలి అంటే వాళ్ళ స్కూల్ తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు థ్రైవ్ అవ్వడానికి, వాళ్ళు ఫుల్ పొటెన్షియల్తో ఏదైనా సాధించి ముందుకెళ్ళాలి, ఆ విధంగా మా స్కిల్స్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మేము ఆ ట్యాగ్ లైన్. ఓకే, గాయత్రి గారు, అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 years బ్యాక్ అంటే 2016లో స్టార్ట్ అయింది. సో అంటే ఏది ఆలోచించి ఎలా స్టార్ట్ చేశారు? మీరేనా ఫౌండర్? Co-founder. Okay. We are 2 founders. One is me and my partner Subbu Parameswaran, both of us. How it started is because we were working with some girl children in a shelter home. Okay. And that is when we realized that only studies is not enough. If children are confident and they have self-worth, then studies will happen. So that is where the entire idea came, and we said, okay, what are we missing in the education system? And then this concept of social emotional learning or social emotional well-being came. So 2016 we decided that we will work with underserved children from marginalized background. We'll work with girl children. They need that support.
So that's where it started. ఓకే, లైక్ స్వప్న గారు, మనం అందరం అనుకుంటూ ఉంటాం చదువుకునేటప్పుడు ఇలా చదువుకున్నాము కానీ స్కిల్స్ అనేవి మనకి లైఫ్ స్కిల్స్ అనేవి ఇందులో రాలేదు అని బాధపడుతూ ఉంటారు చాలామంది కూడా. సో దీని గురించి కూడా లైఫ్ స్కిల్స్ కూడా ఉంటాయా మన లెర్నింగ్ కర్వ్లో? యాక్చువల్గా లెర్నింగ్ కర్వ్ కోర్ ఏరియానే సోషల్ ఎమోషనల్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ అనమాట. బికాస్ స్కూల్లో చాలా వరకు అకాడమిక్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఏజ్ గ్రూప్లో చూసుకుంటే మేము పెరిగిన విధానం వేరు. అక్కడ మనకి జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ నుంచి ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే వాళ్ళకి సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవడం, పేరెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేయలేకపోవడం, ఇలాంటివి చాలా వరకు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అందుకనేసి ఎస్సీఎల్ పైన మా ఫోకస్ చాలా పెరిగిందనమాట. మేము స్టార్ట్ చేయడమే సోషల్ ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ లైఫ్ స్కిల్స్ పైనే స్టార్ట్ చేసాము. అండ్ ఈ స్కిల్స్ డెఫినెట్గా ఉండాలి పిల్లలకి అని మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మేము పిల్లల్ని చూస్తున్న విధానం కావచ్చు, దానివల్లనే మేము ప్యూర్గా లైఫ్ స్కిల్స్ అండ్ సోషల్ ఎమోషనల్ స్కిల్స్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేసాం. సో ట్రూ, బాగుంది. గాయత్రి గారు, అంటే ఎంతమందితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీ అయింది, మన లెర్నింగ్ కర్వ్ ఎలా నడుస్తుంది? So we, in 2016, it was just the two of us, me and my partner. But then we hired the first person after that. And today we are about 18 people who are managing the program across the state. ఓకే. But then I will not say that the Learning Curve family is limited to the 18 people who are working here. I think it involves the schools, the school leader, the teachers. So yeah, the team is everybody who are part of the organization, not just the 18 people who are working with implementation, research, curriculum design, strategy. It's more than that. Considering everyone as a family, Team actually. Team, yes. Team. It's a team. Yes. Teamwork చాలా మంచిది, రైట్? Yes. రైట్. స్వప్న గారు, అంటే సంస్థ నడపాలి అంటే ఖచ్చితంగా మనకి వనరులు అనేవి కావాలి, రిసోర్సెస్. Yeah. సో హౌ డు యూ మేనేజ్ ఈ 10 yearsలో మీకు ఎట్లా అనిపించింది? లైక్ పెట్టాము మేము, బట్ మాకు ఇంకా రావాలి ఇంప్రూవ్మెంట్ అని ఏదైనా అనిపించిందా? లైక్ దిస్ ఇస్ వెరీ హ్యాపీ అని అనిపించిందా ఈ జర్నీలో? సో మేము స్టార్ట్ చేసినప్పుడు లో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్తో స్టార్ట్ చేసాం. వాళ్ళు మమ్మల్ని నమ్మి మాకు ఒక వెల్కమింగ్గా మమ్మల్ని వెల్కమ్ చేశారనమాట. సో ఈ స్కిల్స్ అవసరము అన్న ఉద్దేశంతో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆర్గనైజేషన్ చిన్నది, ఎందుకంటే సుబ్బు గారు, గాయత్రి గారు ఇద్దరు స్టార్ట్ చేశారు అండ్ ఒక పర్సనే ఉన్నారు కాబట్టి అది రన్ అయ్యింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంకా చాలా మంది పిల్లలకి మనం ఈ స్కిల్స్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా చాలా రిసోర్సెస్ కావాలి. అది హ్యూమన్ పవర్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, అండ్ ఇవి రెండు చాలా ముఖ్యం ఇందులో. సో టీమ్ అసలు ఇది అర్థం చేసుకొని ఇందులోకి వచ్చి ఇందులో నిలదొక్కుని ఇన్ని ఇయర్స్ ఉన్న వాళ్ళు మా టీంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫైనాన్షియల్గా చెప్పాలి అని అంటే డెఫినెట్గా ఏ ఆర్గనైజేషన్కి అయినా కూడా అండ్ స్పెషల్లీ ఎన్జిఓస్కి చాలా వరకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవును. ఈ కాన్సెప్ట్ నమ్మి ముందుకొచ్చిన వాళ్ళు పార్ట్నర్స్ ఉన్నారు మాకు. కోవిడ్కి ముందు వరకు ఇట్ వాజ్ డిఫరెంట్. కోవిడ్లో కొంచెం బికాజ్ ఆ సిచ్యువేషనే వేరు కాబట్టి డెఫినెట్గా మేము ప్రాబ్లం ఫేస్ చేసాం ఆ టైంలో. బట్ స్టిల్ ఆ టైంలో కూడా మా బెనిఫిషరీస్ అంటే స్టేక్ హోల్డర్ స్కూల్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు మాతో ఉన్నారు. మా టీం కూడా మాతో ఉంది. మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా కూడా టీం కూడా మాతో ఉంది. గాయత్రి గారు, సో ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా లైక్ ఇది ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళారా, ఆర్ వెనక్కి వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా అనిపించిందా? We, both Subbu and I, always believe that we should do our work and the universe is always working to support. And that is a belief that we have always functioned in the organization, and even the team has, whenever we've gone low, the team has always backed us and supported us. So like she said, we have people who've been working with us for out of the 10 years for almost 7-8 years. Okay. They are still there with the organization. They believe in us. So I think without the lows, you cannot enjoy the highs. True. And if you're on a high, you are going to hit a low. With your, we just believe, do your work. The universe will do what it needs to do. సో స్వప్న గారు, ఎటువంటి ప్రోగ్రామ్స్తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎటువంటి ప్రోగ్రామ్స్ యాడ్ చేశారు మన లెర్నింగ్ కర్వ్లో?
సో స్టార్ట్ చేసినప్పుడు ప్యూర్గా మాది కోర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సోషల్ ఎమోషనల్ స్కిల్స్ పైన వర్క్ చేసాం. ఇందులో ముఖ్యంగా మనం పిల్లలకి సెల్ఫ్ అవేర్నెస్ అని, సెల్ఫ్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అండ్ కరెక్ట్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి స్కిల్స్తో స్టార్ట్ చేశాము. ఈ గత కొన్ని సంవత్సరాలు పిల్లలతో వర్క్ చేస్తున్నప్పుడు మేము కూడా నేర్చుకున్నది ఏంటి అంటే ఎస్ఈఎల్తో పాటు పిల్లలకి ఈ లైఫ్ స్కిల్స్తో పాటు పిల్లలకి ఫిజికల్ వెల్బీయింగ్ చాలా అవసరం. బికాజ్ మేము చాలా వరకు అమ్మాయిలతో వర్క్ చేసాం. వాళ్ళకి ఈ రిమోట్ ఏరియాస్లో ఇప్పటికి కూడా వాళ్ళ మెన్స్ట్రల్ హెల్త్ పైన మైత్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలీదు ఎలా ఉండాలి అని. వాళ్ళకి మెటీరియలిస్టిక్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా పేరెంట్స్కి ఆ స్తోమత లేని వాళ్ళు ఉన్నారనమాట. సో పిల్లలకి ఈ పర్సనల్ హెల్త్ అండ్ హైజీన్ పైన ఎలా ఉండాలి, మీరు ఓన్లీ మెన్స్ట్రుయేషన్ టైంలోనే కాదు, రెగ్యులర్గా కూడా ఎలాంటి ఫిజికల్ హెల్త్ ఆస్పెక్ట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అన్న కాన్సెప్ట్లు నేర్పిస్తున్నాం. మచ్ నీడెడ్ స్కిల్స్ యాక్చువల్లీ. చాలా మందికి తెలీదు, ఊరికే స్కూల్స్లో చదివిస్తూ ఉంటారు, కానీ ఈ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ అనేది, ఫైనాన్షియల్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మందికి తెలియదు. సో ఓకే, గాయత్రి గారు, లైక్ పట్టణాల్లోనూ, ఐ మీన్ సిటీసా లేకపోతే విలేజెస్లోనా, ఎక్కడ మీ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? Okay, mostly, I mean, all of Telangana, all the rural districts of Telangana right now, our presence is there across all the districts, some parts of AP as well. But a lot of our effort are going towards aspirational districts and the rural areas actually, where it's very, very needed right now. స్వప్న గారు, ఎవరు డిజైన్ చేస్తారు ఈ స్కిల్స్కి సంబంధించిన ఈ సిలబస్ అంతా కూడా? సిలబస్ అనొచ్చా అసలు? సో ఇది యాక్చువల్గా రైట్ క్వశ్చన్ తను అడగాలి, బికాస్ షీ ఈజ్ యాక్చువల్లీ ద కాంటెంట్ క్రియేటర్ అని చెప్పాలి. లెర్నింగ్ కర్వ్ని ఎలా క్రియేట్ చేశారో కరికులం కూడా మొత్తం తను డిజైన్ చేస్తారు. అండ్ షీ ఆల్సో హ్యాస్ అ పార్ట్నర్. రైట్. సో కరికులం మీరు డిజైన్ చేశారు? So when we started back in 2016 and the idea was just forming, so I also come from an educational background. I've been a teacher myself. Okay. So a lot of the initial content that was created, the first draft if you would say, was done by me across grade 3 to or grade 6 to grade 9, and then we have another person in the office, my team member called Sirisha. Okay. So presently she's taken over the content design, but Curriculum. more than writing the content, the framework basis which we have to do something, I think that is a lot more intense effort to do, because we have to do True. the right thing. Children need to learn the right things, age appropriate things. So that is basically Sirisha and my work. ఓకే. స్వప్న గారు, ఏ వయసు నుంచి మీ స్కిల్స్ అనేవి నేర్పించడం స్టార్ట్ చేస్తారు? సో ఏ వయసు నుంచి అంటే మేము అనుకునేది పిల్లలు ఇప్పుడు ఎలా అయితే ఏమంటారు, వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకొని బయటికి వస్తారు చూడండి, ఇవి కూడా అంతే ముఖ్యం అయిపోయాయి. సో ప్రాక్టికల్గా చెప్పాలి అంటే మేము అంగన్వాడీలో పిల్లలు జాయిన్ అయిన వాళ్ళ నుంచి మా ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 3 years 5 years ఏజ్ గ్రూప్ పిల్లల నుంచి, ఇంతకుముందు మేము 18 years ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు వర్క్ చేసేవాళ్ళం. సో స్కూల్ అని ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని అక్కడి వరకు వర్క్ చేసేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మా థ్రైవింగ్ కాన్సెప్ట్ వచ్చిందో, మేము బియాండ్ స్కూల్ అని అంటున్నాం కాబట్టి 25 years ఏజ్ గ్రూప్ పిల్లలతో కూడా వర్క్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ 10th ఇంటర్ డిగ్రీలో ఉన్న వాళ్ళకి, డిగ్రీలో కూడా ఈ స్కిల్స్ అందించి వాళ్ళకి ఎంప్లాయబిలిటీ అనమాట. లేటర్ డిగ్రీ అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఐదర్ ఏదైనా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి ఆర్ స్టార్టప్కి వెళ్ళాలి. సో అలాంటి పిల్లలతో కూడా వర్క్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ వీఆర్ కవరింగ్ 3 years to 25 years ఏజ్ గ్రూప్ పిల్లలు. ఓకే. సో యూ హ్యావ్ టైఅప్స్ విత్ దెమ్, లైక్ స్టార్టప్స్తో వాళ్ళతో ఎంప్లాయ్మెంట్కి? No, so we have a program wherein we enroll these girls or young women who have the capability but they don't have the opportunity. So we put them through a 6-month program where we train them, we provide them internship opportunities, and then some might be interested in starting a business, some might be interested in continuing a job. So we give them the pathway so that they can find a way forward for themselves, get that opportunity so that they can find what they want to do with their life. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్లీ యు ఆర్ హెల్పింగ్ దెమ్ చూస్ దేర్ కెరియర్స్ అండ్ Yes. Empowerment, as we say. ఎస్.
కమింగ్ టు ఎంపవర్మెంట్, సో ఎంపవర్మెంట్ అంటే ఏంటి మీ ఒపీనియన్ అండ్ మీ ఒపీనియన్ చెప్పండి. వాట్ ఈజ్ విమెన్ ఎంపవర్మెంట్? గాయత్రి గారితో స్టార్ట్ చేస్తాం. Empowerment for me means having the choice. I think all of us, I mean, it is not a power that is given to women. Women already have it. But then there are things that stop women from making that choice. So I think women should be able to choose whether they want to work or whether they want to study or they want to do, they have to have that voice. That is empowerment. Giving that voice is empowerment for me. 13-14 years నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి మెన్స్ట్రల్ హెల్త్ గురించి మీరు చెప్పినట్టు చాలామందికి అవగాహన ఉండదు. అండ్ అట్లానే శానిటరీ నాప్కిన్స్ గురించి కూడా తెలియదు చాలామందికి. సో మీరు ఏ విధంగా వాళ్ళ దాకా వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది? ఆ స్కిల్స్ ఏ విధంగా నేర్పిస్తారు? అండ్ అట్లానే అంటే ఐ మీన్ అవగాహన ఏ విధంగా ఉంటుంది? లైక్ స్వప్న గారు. పిల్లలకి యాక్చువల్గా మేము ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి చాలా ఇలా సపోర్ట్ చేశాము. ఆ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడినప్పుడు అసలు వాళ్ళు ఎంత మొహమాటంగా ఫీల్ అవుతారంటే, కొత్త వాళ్ళం ఏమైనా సరే ఈవెన్ వాళ్ళు షేర్ చేసుకోవడానికి కూడా విల్లింగ్ ఉండరు ఏ విషయాలు కూడా. అట్లా కూడా మేము పిల్లలకి సెషన్స్ కండక్ట్ చేసి ఒక 2-3 సెషన్స్ తర్వాత వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి వాళ్ళకి ఎంత మైట్స్ ఇప్పటికీ అవి ఉన్నాయి రూరల్ ఏరియాస్లో. ఒక దగ్గర కూర్చోవడం కావచ్చు, క్లాస్ రూమ్ అటెండ్ చేయరన్నది డిఫరెంట్ థింగ్. వాళ్ళకి ఫెసిలిటీస్ లేక ఆర్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూ కావచ్చు, స్టమక్ పెయిన్ కావచ్చు, వాళ్ళు ఎమోషనల్ ఆ టైంలో వాళ్ళ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వవు కావచ్చు. ఈ రీజన్స్ వల్ల అటెండ్ చేయకపోవడం ఒకటి ఉంది. అండ్ వాళ్ళకి నాప్కిన్స్ కొనుక్కునే స్థితి లేదు కాబట్టి వాళ్ళు క్లాత్ నాప్కిన్స్ వాడతారు కాబట్టి అటెండ్ చెయ్యరు క్లాస్ రూమ్. అదొక ఇష్యూ ఉంది. అండ్ అసలు కొంతమంది పిల్లలు మేము మాట్లాడినప్పుడు గత 2 months నుంచి వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో అది చెప్పడానికి కూడా ఎవరికి చెప్పాలో తెలియక చెప్పని పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాలు చూసాము. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ మదర్స్ కూడా వాళ్ళతో ఎప్పుడు అంటే సేమ్ ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మెచ్యూర్ అవుతారో అప్పుడు కూడా ఇదే మొహమాటం ఫ్యామిలీలో. ఏదైతే వాళ్ళ కల్చరల్ వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎలా చేయాలో అలా చేయడం అంతే. ఆ తర్వాత అసలు నువ్వు ఎలా జాగ్రత్త పడాలి, ఎలా ఉండాలి, ఏంటి పిల్లలకి ఎవ్వరూ చెప్పరు వాళ్ళ ఇంట్లో. అందుకని అది సేమ్ పిల్లలకు కంటిన్యూ అయింది. చాలా మొహమాట పడతారు. సో సిమిలర్ థింగ్స్ మేము చూసాము. పిల్లలు మా దగ్గరకు వచ్చి అసలు నాప్కిన్ ఎట్లా వాడాలి అన్నది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం పిల్లలకి. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత 4 hours ఖచ్చితంగా చేంజ్ చేయాలి అని. సో ఈ ప్రాబ్లం వల్లనే మేము పిల్లలకి మాకు ఫండస్ ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్లో పిల్లలకి ఇయర్కి సరిపడా శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ స్కూల్స్లో మేజర్ ఇష్యూ ఏంటంటే మేము వర్క్ చేసేవి రెసిడెన్షియల్ స్కూల్స్. అక్కడ 400 to 450 అమ్మాయిలు ఉంటారు. సో డంపింగ్ ఈజ్ ఆల్సో ఇష్యూ. బికాజ్ అట్లీస్ట్ పర్ డే మనం చూసుకుంటే 40 girls అన్న పీరియడ్లో ఉంటారు. సో ఎంత ఇష్యూ ఉంటుంది ఆ స్కూల్లో. వాటర్ ఇష్యూ కావచ్చు, వాటిని వాష్ అండ్ డ్రై ఈజ్ ఆల్సో అన్ ఇష్యూ. అండ్ సమ్మర్ వింటర్లో రైనీ సీజన్లో దట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద స్కూల్స్. సో మేము వాళ్ళకి ఇన్సినరేటర్స్ ప్రొవైడ్ చేసాం. స్కూల్ ఛాలెంజ్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఇన్సినరేటర్. సో ఇట్ బర్న్స్ 80 to 100 napkins per day. సో అది చాలా వరకు స్కూల్స్లో ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ చేసిందంటే డ్రైనేజ్ బ్లాక్ ఈజ్ ఆల్సో బిగ్గర్ ఛాలెంజ్ ఇన్ ఆర్ స్కూల్స్. సో ఆ ఇష్యూని సాల్వ్ చేయడంతో పాటు పిల్లలు హెల్తీగా స్కూల్కి రావడం, కూర్చోవడం, పేరెంట్స్ కూడా స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది, వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఈ పలానా స్కూల్లో ఇవన్నీ ఇస్తున్నారు పిల్లలకి. ఈవెన్ మదర్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేము ఎలా మాట్లాడాలి మా అమ్మాయిలతో ఈ విషయాలు అని చాలా వరకు మొహమాట పడుతుంటాము. మీరు ఈ విషయాలు చెప్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనేది. సాడ్ రియాలిటీ. ఫంక్షన్ లాగా చేస్తారు, దానికి డబ్బులు ఖర్చు పెడతారు, కానీ నాప్కిన్స్ కోసం కానీ ఈ అవేర్నెస్ ఉండదు. ఫైనాన్షియల్గా కూడా అదొక పెద్ద బర్డన్గా ఫీల్ అయ్యి క్లాత్స్ వాడుతూ ఉంటారు. రైట్. సో మీరు పేరెంట్స్తో టీచర్స్తో కూడా యూ వర్క్ విత్ దెమ్? లైక్ హౌ డూ యూ వర్క్ విత్ దెమ్? వాళ్ళకి వేరేగా ఉంటాయా క్లాసెస్ లాంటివి తీసుకుంటారా? అవేర్నెస్ ప్రోగ్రామ్స్? Swapna will be better to answer this question. ఓకే. సో టీచర్స్కి ఏమో టీచర్ వెల్బీయింగ్ పైన వర్క్ చేస్తాం. బికాజ్ మనకు తెలుసు ఈ సిచ్యువేషన్స్లో ఈ జనరేషన్లో టీచర్స్ ఎంత ప్రెషర్లో ఉంటున్నారు. వర్క్ బర్డెన్ కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు అది. సో టీచర్స్కి ఏంటంటే మీ మెంటల్ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి,
క్లాస్ రూమ్ని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లల్ని మీ వైపు ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఈ క్లాస్ రూమ్ని కంప్లీట్ ఎంగేజింగ్ క్లాస్ రూమ్ ఎలా చేయాలి అన్న ఆస్పెక్ట్స్ పైన టీచర్స్కి మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. సో ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్స్ అవన్నీ. సో మా యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు అండర్గో అయ్యి అర్థం చేసుకొని అవును నాకు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది కదా అని క్లాస్ రూమ్లో వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. దట్స్ హౌ వీ వర్క్ విత్ టీచర్స్. అండ్ తర్వాత కూడా ఎవ్రీ మంత్ మా టీం రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం, టీచర్స్ ఇష్యూస్ ఏంటి అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ అందించడం. సో ఓవరాల్గా మా కంటిన్యూస్ సపోర్ట్ ఉంటుంది టీచర్స్కి. సో గాయత్రి గారు అట్లనే ఇప్పుడు 12-13 ఇయర్స్ వచ్చేసరికి ఆడపిల్లల్ని స్కూల్కి పంపించడం మానేస్తారు చాలామంది. అసైడ్ మెన్స్ట్రువల్ విషయమే కాకుండా పీరియడ్స్ వచ్చాయని ఆపేయడమే కాకుండా ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళని మీరు ఎన్కౌంటర్ చేస్తారా? వాళ్ళతో ఏం మాట్లాడతారు? లైక్ వాళ్ళని నచ్చజెప్పి ఏమైనా స్కూల్కి తీసుకొస్తారా? లైక్ ఎట్లా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ కూడా ఉన్నదా మనకి? ఈ డ్రాప్అవుట్స్ అన్నవి యూజువల్గా రూరల్లో చాలా జరుగుతాయి అండ్ సీజనల్ డ్రాప్అవుట్స్ కూడా ఉంటారు. మనం చూసుకుంటే ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో అప్పుడు వాళ్ళు ఏమంటారు కోతలు కొయ్యడం ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నిటి కోసం అనేసి పిల్లల్ని ఇంట్లో ఉంచేస్తారు. బికాజ్ వాళ్ళకి అప్పుడు డబ్బులు వస్తాయన్న ఉద్దేశం. ఇది కాకుండా ఒక సర్టెన్ ఏజ్కి వచ్చాక ఇంకా అమ్మాయి స్కూల్కి ఎందుకు వెళ్ళడం అని ఆపేసేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇంట్లో సిబ్లింగ్స్ని చూసుకోవడం కావచ్చు, ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే చూసుకోవడానికి కావచ్చు. ఇవి పిల్లలకు చెప్తే సరిపోదు డెఫినెట్గా. సో పేరెంట్స్తో ఖచ్చితంగా మాట్లాడాలి. ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు స్కూల్స్ మాకు ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేస్తారో మేము పేరెంట్స్తో మాట్లాడతాం. పేరెంట్స్కి 1 సారి 2 సార్లు 3 సార్లు. బికాస్ ఇది ఫైనాన్షియల్గా ఎకనామికల్గా సంబంధించిన విషయం అన్నమాట, డబ్బులకు సంబంధించిన విషయం. సో వాళ్ళకి ఎంత మనం ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీ అమ్మాయి చదువుకుంటే ఇప్పుడు వచ్చే 600 గురించి కాదు, భవిష్యత్తులో తన లైఫ్ గురించి చూడండి అని ఎన్నో విధాలుగా చెప్తే కానీ పేరెంట్ ఒప్పుకొని అప్పుడు పిల్లల్ని స్కూల్కి రెగ్యులర్గా పంపించడం చేస్తారు. ఇలాంటివి చాలా సందర్భాల్లో జరిగాయి. సో ఇవి గ్రౌండ్ లెవెల్ విషయాలు. ఇవి ఓన్లీ అమ్మాయిలతోనే కాదు, అబ్బాయిలకు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఫ్యామిలీ బర్డెన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 13-14 ఇయర్స్ వచ్చాక కూడా అబ్బాయిలను కూడా స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతున్నారు. ఫ్యామిలీ కోసం పని చేయాలి కాబట్టి స్కూల్ మానేయడం చాలా వరకు చూస్తున్నాం పిల్లల్ని. డ్రాప్అవుట్ పర్సంటేజ్ ఎట్లా ఉంది? లైక్ పిల్లలకి అబ్బాయిలు అమ్మాయిల మధ్యలో అమ్మాయిలే ఎక్కువగా డ్రాప్అవుట్ అవుతున్నారా? లైక్ మీరేం అబ్జర్వ్ చేశారు? బికాస్ మీరు క్షేత్రస్థాయిలో యూ గో అండ్ వర్క్ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. మరి రూరల్ ట్రైబల్ రీజన్స్ చూసుకుంటే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. కొంచెం ఓన్లీ రూరల్ చూసుకుంటే అమ్మాయిలు ఎక్కువగా డ్రాప్అవుట్స్ అవుతుంటారు. బికాజ్ వాళ్ళకి ఎక్కువ మేజర్ రీజన్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. వాళ్ళ 12-13 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎప్పుడైతే ఫస్ట్ మెన్స్ట్రేషన్ వస్తుందో ఆ టైం, అది మేజర్ డ్రాప్అవుట్కి రీజన్. వాళ్ళకి స్కూల్స్ దూరం ఉంటాయి కదండి. సో ప్రైమరీ స్కూల్స్ ఎట్లా అంటే ఒక మండల్లో 5-6 ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, ఏ స్కూల్ కన్నా వెళ్ళొచ్చు. బట్ హై స్కూల్ వచ్చేసరికి మండల్ దాటి ఉంటుంది. వీళ్ళు అలోన్గా ట్రావెల్ చేయాలి, అంత ఒక 2-3 కిలోమీటర్స్ కావచ్చు, మోర్ దెన్ దట్ కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పాత్ అంతా సేఫ్ లేదనుకోండి డెఫినెట్గా పిల్లల్ని డ్రాప్అవుట్ చేసేస్తారు. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఒక రెసిడెన్షియల్ స్కూల్కి నేను పంపాలి అని పేరెంట్ అనుకున్నంత వరకు, అవేర్నెస్ వాళ్ళకి వచ్చేంత వరకు వాళ్ళు పిల్లల్ని ఇంట్లో కూర్చోపెడతారు. మళ్ళీ సేమ్ ఫీల్డ్ విజిట్స్ చేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవి ఉన్నాయని చెప్పడం, దెన్ వాళ్ళని ఒప్పించి ఆ స్కూల్ చూసి వాళ్ళకి నచ్చాకనే వాళ్ళ పిల్లల్ని రెగ్యులర్గా మళ్ళీ పంపించడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఈ మొత్తం ప్రాసెస్లో చాలామంది బ్యాక్అవుట్ అవుతూనే ఉంటారు కదా. లైక్ చాలా కష్టపడాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. లైక్ అంటే మీరెందుకు చెప్తున్నారు మా దగ్గరకు వచ్చి అన్నట్టు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో హౌ డూ యూ డీల్ విత్ దెమ్? మీరు లైక్ గాయత్రి గారు మీరు చెప్పండి. I think it is, so even the education department is trying very hard for that. So it's not something that can be solved alone. So there are even our team goes and talks, teachers will go and talk. Sometimes we succeed, but we have a long way to go before we can change mindsets. సో ఇట్లాంటి ఛాలెంజెస్ ఎదురవుతూ ఇంకా అంటే ఇట్లాంటి ఛాలెంజెస్ బాగా ఎదురవుతూ ఉంటాయి ఇట్లాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనగానే. లైక్ హౌ డూ యూ డీల్ విత్ దమ్? లైక్ ఎవ్రీడే ఇట్లాంటివి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. మీకు ఏమన్నా దీనికోసం ఒక
ప్రోగ్రామ్ లాగా అనుకుంటారా? లైక్ ఎంప్లాయీస్ మీ వాళ్ళందరికీ ఐ మీన్ టీచింగ్ సెషన్స్ అట్లా ఏమైనా ఉంటాయా? యా టీమ్కి ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటుందండి. బికాజ్ కమ్యూనిటీలోకి వెళ్ళాక డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ ఉంటారు. అవును. ఒకరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఒకరు వద్దంటారు. సపోజ్ మదర్ ఒప్పుకున్న ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఇట్లాంటివి చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ని మనం ట్యాకిల్ చేయాలి. సో మేము మా టీంకి ట్రైన్ చేస్తాం డెఫినెట్గా. ఆల్మోస్ట్ 1 month ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఆ తర్వాత కూడా రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది. అలాంటి ఇష్యూస్ ఏమన్నా వాళ్ళు ఎన్కౌంటర్ చేసినప్పుడు డెఫినెట్గా మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాం. అండ్ లోకల్గా ఇంకెవరన్నా వాళ్ళకు ఒక హెల్ప్ అందించవచ్చు. సిమిలర్గా ఇప్పుడు ఈ ఇష్యూ ఉందనుకోండి, టీచర్స్ సపోర్ట్ చేయొచ్చు అంటే వాళ్ళు టీచర్స్ని రీచ్ అవుతారు. అలాంగ్ విత్ టీచర్స్ వీడు లేకపోతే లోకల్ కమ్యూనిటీ, విలేజ్ కమ్యూనిటీ కావచ్చు, ఆ విలేజ్ హెడ్స్ కావచ్చు, అట్లాంటి వాళ్ళతో రీచ్ అయ్యి ఇలాంటి వాటికి వర్క్ చేస్తాం. డెఫినెట్గా మా ఒక్కరి వల్ల అయితే కాదు. ఓకే, అగైన్ దిస్ ఇస్ అ టీమ్ వర్క్. బాగుంది, కమ్యూనిటీ వర్క్. It is community work, and it is not. The team is also trained on what they can support and what they cannot, because we are not trained psychologists. The ground team is not trained psychologists, so they should not attempt at counseling. So all that training is provided to the team on what you can handle, what you should escalate, what you should bring to the notice of the teacher. All that is trained. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే లైక్ ఈ 10 yearsలో మీకు సక్సెస్ఫుల్ స్టోరీస్ అనగానే వెనక్కి తిరిగితే చాలా గుర్తొస్తుంటాయి. లైక్ అట్లాంటి దాంట్లో ఒక చిన్న స్టోరీ ఏదన్నా మాతో షేర్ చేసుకుంటారా గాయత్రి గారు? Okay, we were recognized by somebody. That does not count as success to us as a team. But those little small stories, if we are able to keep a girl in school instead of dropping out, Yes, that is success for us. If a child who's shy and silent and low on confidence can raise a hand and ask a question, that is success to us. And those success stories we have a lot of those. We have a book. recollect మీ గురించి. We actually have a book of success stories. ఓకే, సో ఈ 10 yearsలో స్వప్న గారు లైక్ మనం మీరు చాలా మందిని ఎన్కౌంటర్ చేసి ఉంటారు, చిన్న చిన్న పిల్లలతో మాట్లాడి ఉంటారు. లైక్ వాళ్ళు ఇప్పుడు పాస్ అవుట్ అయ్యి ఇప్పుడు మంచి కెరీర్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, మీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఉంటారు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీతో షేర్ చేసుకుని ఉంటారు. లైక్ అట్లాంటివి కెన్ యూ రీకలెక్ట్ ఫర్ అస్? అట్లాంటివి ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో రీసెంట్గా ఇలాగే కొంతమందితో మాట్లాడాం ఆల్రెడీ. బికాజ్ మేము యాక్చువల్గా ఒక స్టడీ చేస్తున్నాం అనమాట. పాస్డ్ అవుట్ అయిపోయిన వాళ్ళు, మన నుంచి స్కిల్స్ నేర్చుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేసి. సో దాంట్లో భాగంగానే చాలా వరకు పిల్లలు గవర్నమెంట్ జాబ్స్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మంచి కమ్యూనిటీ, ఈవెన్ వీ కేమ్ టు నో లైక్ ఒక కమ్యూనిటీకి లీడర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో సంథింగ్ వీ రియలీ ఫెల్ట్ హ్యాపీ. తనకి ఇంకా గుర్తుంది యాక్చువల్గా లెర్నింగ్ కవ్లో ఏం నేర్చుకున్నాను అన్నది. సో ఆ అమ్మాయిని మా టీం మెంబరే ఇంటర్వ్యూ చేసిందనమాట. వీ హ్యావ్ దట్ విత్ అస్. బట్ అవన్నీ విన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా, బికాస్ పిల్లలు గుర్తుపెట్టుకోవడం ఈజ్ ఆల్సో సంథింగ్ గ్రేట్ ఇన్ ఇయర్స్లో. అలాంటివి చాలా ఉన్నాయి చెప్పాలి అని అనుకుంటే. I'll add one story. So Please, this yes. one girl, I know when we were working with a low income school, there was this girl who was part of our program for almost 4 years in the program. She passed out, and then I think 4 years later she joined back that school as a coordinator level at the same school. And then she came back to us and said, I remember you taught this, and I'm so happy that I can take this program forward in that school. So yeah, those stories are really inspiring. They motivate us to do what we are doing. తర్వాత రోజు when you wake up also, this gives you a motivation, I guess, right? Actually, more than waking up, it lets us sleep in peace. More than True. Okay. Yes. At the end of the day, all of us should sleep peacefully. That is your mark of how good your work has been. సో ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది అని విన్నాను. హౌ డిడ్ యూ ఫీల్ అప్పుడు అవార్డు తీసుకున్నప్పుడు లైక్ గాయత్రి గారు, స్వప్న గారు? See, awards are always nice because they really tell you that you're doing good work. And in today's world, when awards can be very easily
bought. Somebody actually looking at your work and saying that you're doing good, that kind of recognition has a different level of satisfaction. Yes. So yeah, it's a great feeling to do that. We also been recognized as one of the top SEL social emotional learning programs in the world about a couple of years back. That was recognized by 100 and Lego Foundation. Okay. So yeah, those recognitions are very nice. It builds credibility. It allows people to trust the work you do. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. ఓకే, సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లైక్ ఇప్పుడు 10 years అయినాయి, సో యూ మైట్ వెనక్కి తిరిగి చూసుకుని ఉంటారు, వాట్ ఆర్ ద పాజిటివ్స్, వీటితో ముందుకు ఏ విధంగా వెళ్ళాలని అనుకుని ఉంటారు. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? See, our tagline is where every child and young person can thrive. So we just want to keep working and make sure that we can support the children so that they can come forward. Now, it may be through different programs, it may be through work, or it may be. So I think our work, if we can, yeah, scaling is always nice, but if we can show depth in the work we do, if we can do meaningful work, that is something that I think we want to continue doing. Last 10 years we've just touched the surface. We have a lot more to do to say that we have actually done some big work. ఐ మీన్ 10 years Experience. 10 years ahead. ఎస్, ఎక్స్పీరియన్స్. సో స్వప్న గారు, మీరు యూ హవ్ బీన్ ఈ 10 years ఉన్నారా? లైక్ హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సో నేను 8 years నుంచి ఉన్నాను. రీసెంట్గా కూడా నేను ఇది షేర్ చేసుకున్నాను అనమాట. నేను జాయిన్ అయినప్పుడు ఇలా ఇంకా ఒక 2 years బేబీ అనుకుంటే, Okay. నేను ఆ 2 years బేబీ చేయి పట్టుకొని మిగిలిన 8 years నడిచాను. అది గ్రోత్లో కావచ్చు, అప్స్ అండ్ డౌన్స్లో కావచ్చు, స్కేల్. మేము యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఒక డిస్ట్రిక్ట్ నుంచి. ఆ 1 district నుంచి ఇప్పుడు 33 districtsలో వర్క్ చేస్తున్నాం. ఏపీలో ఎక్స్పాండ్ అయ్యాం, అండ్ వీఆర్ లైక్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎక్స్పాండ్ ఇన్ మెనీ మోర్ స్టేట్స్. బికాస్ ప్రతి ఒక్క చైల్డ్కి ఇది వెళ్ళాలి, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా థ్రైవ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం కదా. సో ఈ 8 yearsలో నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతాను. ఇంకా లెర్నింగ్ ఎలా అయితే పెరుగుతుందో అలా మా బెనిఫిషరీస్ పెరగాలి, నేను కూడా పెరగాలి. సో నేను నేర్చుకోవాలి, ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి అన్నట్టుగా. సో నా జర్నీ అయితే డెఫినెట్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ గ్రోత్ ఎప్పుడైనా హ్యాపీనెస్ ఇస్తుంది. సో 18 schools నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ 18 schools నుంచి నౌ వీఆర్ వర్కింగ్ విత్ 725 schools. సో ఇంత జర్నీని నేను ఎంజాయ్ చేస్తూనే వర్క్ చేశాను. I think that is the biggest achievement for us. We have roughly 700 schools by a team of 15-18 people is a huge achievement, I feel, for Learning Curve. సో బెనిఫిషియర్స్ ఎంతమంది ఉంటారు? బెనిఫిషియరీస్ ఎంతమంది ఉంటారు? మీరు కౌంట్ ఐ మీన్ మీ దగ్గర కౌంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఎంతమంది? సో పిల్లల పరంగా చెప్తే మేము యాక్చువల్గా కౌంట్ చేసినది ఎగ్జాక్ట్ నెంబర్ అని అనను, బట్ ఇంకా చాలా వరకు మేము కౌంట్ చెయ్యందే. 5,80,000 స్టూడెంట్స్ని మేము ఇప్పటి వరకు డైరెక్ట్గా వర్క్ చేసిన పిల్లలు అనమాట వీళ్ళు. అండ్ పేరెంట్స్ అయితే దే ఆర్ లైక్ 4,80,000 అని మా ఎస్టిమేట్ అది. అండ్ వీ వర్క్డ్ విత్ టీచర్స్. నేను చెప్పాను కదా టీచర్స్ వర్క్షాప్స్ ఉంటాయి అని. సో అరౌండ్ 13,000 to 15,000 టీచర్స్ ఉన్నారు ప్రోగ్రాంలో. అండ్ 2,500+ స్కూల్స్ ఉన్నాయన్నమాట అక్రాస్ తెలంగాణ. వెరీ హ్యూజ్. సో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మెట్ గుడ్ పీపుల్, ఆనెస్ట్ గుడ్ పీపుల్ని నేను ఈరోజు కలిశాను. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. అండ్ మీ గ్రోత్ అంతా వింటుంటే, అండ్ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, మీ ఎండీవర్స్, ఫ్యూచర్ ఎండీవర్స్ అన్నీ కూడా ఇంకా బాగా ముందుకు వెళ్ళాలి అని కోరుతున్నాను త్రూ లెర్నింగ్ కర్వ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. చూశారు కదా, ఇది ఇవాల్టి మన నింగి నేల నాదే ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.